డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్కారం. 2026వ సంవత్సరం మేష రాశి వారికి ఎలా ఉండబోతోంది? వారు ఏమేమి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి? ఎటువంటి పరిహారాలని ఆచరించాలి? ఇవన్నీ మీరు చెప్తే ఖచ్చితంగా తెలుసుకుంటాను సార్. మనం ఈ 2026కి సంబంధించిన స్ఫుట రాశి ఈ చక్రాన్ని తయారు చేసుకొని వీటి ద్వారా మేషరాశి వారికి ఎలా ఉంటుంది ఏమిటి అనేది అంచనా వేసే క్రమంలో ముందుగా ఈ స్లో మూవింగ్ ప్లానెట్స్ అయిన శని, గురు, రాహు, కేతు ఈ గ్రహాలకు సంబంధించి శని స్థిరంగా ఉంటాడు. గురువు ప్రస్తుతం అంటే 2026 ప్రారంభంలో కర్కాటక రాశిలోను, ప్రస్తుతం మిథున రాశిలోను, తదుపరి జూన్ నెలలో కర్కాటక రాశిలో ప్రవేశించటం ఇది జరుగుతుంది. దాని తర్వాత వక్రగతి మరలా 13/12/2026 ప్రారంభం అవుతుంది. రాహువు 25/11 మీన్ రాహు 25/11 లేదా ట్రూ రాహు తీసుకున్నట్లయితే 5/12 ఈ డిసెంబర్ వరకు ఈ కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, ఆ తదుపరి డిసెంబర్ తదుపరి నుండి రాహువు మకర రాశిలో, కేతువు కర్కాటక రాశిలో సంచరించే పరిస్థితి ఉంటుంది. మేషరాశి వారికి సంబంధించి చూసుకున్నప్పుడు ముఖ్యంగా రాశ్యాధిపతి అయిన కుజుడు మకర రాశి నుండి, ప్రస్తుతం జరుగుతున్న మకర రాశి నుండి సింహరాశి వరకు ఇంతవరకు ప్రయాణం చేసే ఈ సంవత్సరంలో ఉంటాయి. ఈ సంవత్సరం కుజునికి సంబంధించిన వక్రగతి ఏర్పడట్లేదు. వీటిల్లో కుజునికి సంబంధించి ముఖ్యంగా చూసుకుంటున్నప్పుడు మేషరాశి పూర్తయి వృషభ రాశిలోకి ఎంటర్ అయ్యేంత వరకు అంటే 31/6/2026 వరకు కుజుడు అనుకూలమైన ఫలితాలను ఇచ్చే స్థానాల్లో లేడు. ఆ తదుపరి మరలా సెప్టెంబర్ నుండి అంటే 18/9 కర్కాటక రాశిలోకి ప్రవేశించి ఆ తదుపరి సింహరాశిలోకి కర్కాటక సింహరాశిలో కుజ ప్రయాణం ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. వీటన్నిటినీ పరిగణలో తీసుకున్నప్పుడు మేషరాశి వారికి సంబంధించి ఏల్నాడి శని యొక్క ప్రభావం వీరికి ఇంకా కొనసాగుతూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇది ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లోవర్ పార్ట్ ఆఫ్ ద లిమ్స్, కాళ్ళకు సంబంధించి, చర్మానికి సంబంధించి కొంత ఇబ్బందికర సన్నివేశాలు చోటు అవకాశాలు ఉంటాయి. ఇదే సమయంలో గురువు తృతీయ స్థానంలో సంచరిస్తూ ఉండటం, రేపు జూన్ వరకు ఆ తదుపరి తృతీయ స్థానంలో సంచరిస్తూ ఉండటం, ఆ తదుపరి కర్కాటక రాశిలోకి అంటే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న కారణం చేత గుండెకి సంబంధించిన కానీ రక్త ప్రసరణ వ్యవస్థలకు సంబంధించి ఇబ్బందికర సన్నివేశాలు చోటు చేసుకునే అవకాశాలు ఉండవచ్చు. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాలలో ఈ రాశివారు తమ ఆహార అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. గతంలో ఏర్పడిన రుగ్మతలకు సంబంధించి వారు తీసుకుంటున్న వైద్య విధానాలు, ఔషధాలు, మందులు వాటికి సంబంధించిన విషయాల్లో నిర్లక్ష్యం లేకుండా వారు వాటిని ఉపయోగించుకోవటం అవసరం. విద్యార్థులకు సంబంధించి ఈ సంవత్సరం కొంత ఇబ్బందికర సన్నివేశాలు ఉంటాయి. ఏకాగ్రతా లోపాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ గురు సంచారమే కర్కాటక రాశి తదుపరి మరలా సింహరాశిలోకి జరుగుతున్న సమయంలో వీరికి సంబంధించి వారి అధ్యాపకులు, ఉపాధ్యాయులు వీరి వైపు నుండి చక్కటి అనుకూలమైన సలహాలు ఉంటాయి. వాటిని ఉపయోగించుకోవడం మంచిది. కానీ విదేశీ ప్రయాణాలకు సంబంధించిన విషయాలలో వారికి అనుకూలతలు ఉన్నప్పటికీ డాక్యుమెంటేషన్ సంబంధించిన సమస్యలు కానీ లేదా వారు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కానీ ఇబ్బందికర సన్నివేశాలు, విదేశాలకు వెళ్ళే సమయంలో ఆఖరి క్షణంలో రిజెక్ట్ అయ్యే పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాలలో ఈ రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం ఏమాత్రం కరెక్ట్ కాదు. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో మోసాల బారిన పడే అవకాశాలు, డాక్యుమెంటేషన్ సంబంధించిన విషయాలలో పొరపాట్లు జరిగే అవకాశాలు చోటు చేసుకునే సన్నివేశాలు ఉంటాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 2026 తదుపరి నుండి కర్కాటక రాశిలోకి కుజుడు ప్రవేశించిన తదుపరి నుండి వీరికి క్రమంగా కొంత అనుకూలమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. సో అప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్లకుండా ఉంటే బెటరా? అంతవరకు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవటం అవసరం. ఆ తదుపరి ముఖ్యంగా బ్యాంకులలో వీరు
డిపాజిట్ చేసే విషయాలు వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వపరమైన నిబంధనలు వీరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ప్రేమ స్నేహం వంటి విషయాలలో ఈ రాశి వారికి కొంత ఒత్తిడి ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అనుకోని విధంగా మాట తొందరపాటుతనం కారణం చేత, ఎదుటివారు అపార్థం చేసుకునే పరిస్థితుల కారణం చేత, కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత వచ్చే పరిస్థితులు ఉన్న కారణం చేత ప్రేమ సంబంధిత విషయాల్లో కొంత న్యూన్యతాభావానికి లోనే అవకాశం ఉంటుంది. వివాహ సంబంధిత విషయాలలో ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా జూలై ఆగస్ట్ ఆ ప్రాంతాలలో మిథున రాశిలోకి కుజగ్ర సంచరిస్తున్న ఈ సమయంలో వివాహానికి సంబంధించి, ప్రేమ వివాహానికి సంబంధించి కొంత ఒత్తిడితోటి, తీవ్రమైన కుటుంబ సభ్యుల నుండి వచ్చే ఒత్తిడితోటి ప్రేమ వివాహాలు వాళ్ళు అంగీకరించే అవకాశాలు ఉండొచ్చు. లేదా వివాహానికి సంబంధించి వారి తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ వైవాహిక జీవితానికి సంబంధించి ఇంతవరకు విడాకుల ప్రయత్నాలలో ఉన్నవారు తమ ఆలోచనలను వాయిదా వేసుకోవటం మంచిది. ఎందుకంటే ముఖ్యంగా ఈ సెప్టెంబర్ 2000 కర్కాటక రాశిలోకి కుజుడు ప్రవేశించిన తదుపరి నుండి సింహరాశి మధ్యకాలంలో అనుకోని విధంగా వారి మధ్య పరిష్కార మార్గాలు ఏర్పడే అవకాశం, భార్యాభర్తల మధ్య ఏకాభిప్రాయం చోటు చేసుకునే సన్నివేశాలు ఉంటాయి. సంతాన భావానికి సంబంధించి ముఖ్యంగా ఎంతో కాలంగా సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం శుభవార్తా శ్రవణాలు ఖచ్చితంగా ఉంటాయి. బహుశా వారు ఇంతవరకు నిరాశతోటి ఉన్నవారు వైద్య కారణాల చేత, వ్యక్తిగత కారణాల చేత సంతాన విషయంలో నిరాశతోటి ఉన్నవారు కొంత అనుకూలమైన ఫలితాలను ఈ సంవత్సరంలోనే శుభవార్తలను వాళ్ళు వింటారు. ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ రాశివారు తమకున్న ఇబ్బందికర ఆర్థికపరమైన, మానసికపరమైన ఇబ్బందికర సన్నివేశాల నుంచి బయటపడటానికి ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన, దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన దేవాలయాలను తరచూ సందర్శిస్తూ ఉండటం, ఆ తదుపరి కుదిరినప్పుడు వారు మన్యుసూక్త పారాయణతోటి ఆంజనేయ స్వామికి పూజ చేయిస్తూ ఉండటం, ఇది అలవాటుగా చేసుకోవటం. హనుమాన్ చాలీసా లాంటిది ప్రతిరోజు చదవటం అలవాటు చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సింహరాశిలోకి గురువు ప్రవేశించిన సందర్భంలో, అంటే లగ్నాత్తు పంచమంలోకి గురువు ప్రవేశించిన ఆ సన్నివేశంలో ఇది అనుకూలమైన స్థితి అయినప్పటికీ గురుకేతు గ్రహాల మధ్య కలయిక ఆ సమయంలో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు ఆ సమయంలో అనుకోని విధంగా కుటుంబ సభ్యుల నుంచి ఒక్కసారిగా ఇబ్బందికర వ్యాఖ్యలు వినవలసిన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. లేదా కుటుంబంలో మిగతా వ్యక్తులు, అంటే సంతానానికి సంబంధించి, వయసులో చిన్నవారికి సంబంధించిన అనారోగ్య పరిస్థితి కొంత బాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో సింహరాశిలోకి గురువు ప్రవేశించిన ఆ సమయంలో వారు శాక్తేయ దేవాలయాలకు సంబంధించి, ముఖ్యంగా దుర్గాదేవికి సంబంధించి ఏదైనా శాంతి విధానాలను ఆలోచన చేసుకోవటం, దుర్గా సప్తశతి అనే శ్లోకాలని పారాయణ చేయటం, లేదా యూట్యూబుల్లో అది వస్తూ ఉన్నప్పుడు వినటం చేసుకున్నప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి మేషరాశి వారికి సంబంధించిన రాశి ఫలితాలు. అయితే ఆర్థికంగా కూడా మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనేది కూడా ఒక పాయింట్ చెప్పండి. ఆర్థిక పరంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముందు వివరించినట్లుగా వారు తీసుకునే నిర్ణయాలు, పొరపాట్లు, వీటి కారణం చేత, డాక్యుమెంటేషన్ సంబంధించిన సన్నివేశాలు, వీటి కారణం చేత ఇబ్బందికర సన్నివేశాలు ఉండవచ్చు. కానీ ఇందాక వివరించినట్లుగా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈ మిథున రాశిలో, కర్కాటక రాశిలోకి సెప్టెంబర్ 2026 కర్కాటక రాశిలో కుజుడు ప్రవేశించిన తదుపరి నుండి కొంత అనుకూలమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఆ సమయంలో వారు జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్లు చేసినప్పుడు, ముఖ్యంగా ఇందాక వివరించాను, వారు ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారు అనుకోని విధంగా కుటుంబానికి దూరంగా ఉండవలసిన పరిస్థితులు, ఉన్నత ఉపాధి అవకాశాల గురించి, విదేశీ అవకాశాలు కావచ్చు, మరొక చోట ఏదైనా అవకాశాలు కావచ్చు, ఇది ఆర్థిక పరమైన అనుకూలతలతోటి కుటుంబ పరంగా కొంత దూరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. కానీ ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేసే విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. చాలా చక్కగా తెలియజేశారు. అయితే ఈ సంవత్సరం అంతా కూడా ఆంజనేయుడి ఆరాధన అన్ని విధాల వీరికి శ్రేయోదాయకం అని చెప్తున్నారు.
దాన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేసి చెప్పిన పాయింట్స్ అన్నిటిని గుర్తుపెట్టుకుని చాలా పీస్ఫుల్గా మీకు ఈ ఇయర్ అంతా నడవాలి అని అంటే జాగ్రత్తగా డీల్ చేయండి ఈ ఇయర్ని అని చెప్తున్నారు. కన్సిడర్ చేయండి. ఈ రాశి ఫలాలు అనే కాన్సెప్ట్ని శాటిలైట్లో అంటే టీవీ ఛానల్స్లో మొదలుపెట్టింది మొట్టమొదటిగా మీరే. సో ఇట్లా స్టార్ట్ అయింది అది. 1997లో దూరదర్శన్లో నా క్లోజ్ ఫ్రెండ్ కేఎస్ ప్రసాద్ గారని, కేఎల్ఎస్ ప్రసాద్ గారు వారి ప్రోద్బలంతో, మల్లాది శైలజ సుమన్ గారు వారు సహకారంతో, వారు ప్రేరేపితంతో మొట్టమొదట Right. ఉగాది రాశి ఫలితాలు వాటిని అక్కడ ప్రారంభించడం జరిగింది. ఆ తదుపరి సిటీ కేబుల్, ప్రస్తుతం బోల్డ్ అన్ని ఛానల్స్ ఉన్నాయి, అప్పుడు కేవలం సిటీ కేబుల్, ఈటీవీ, దాని తర్వాత జెమినీ టీవీ ఇవి మాత్రమే ఉండేవి. సిటీ కేబుల్లో గణేష్ బాబు గారు, దాని తర్వాత రాణి పద్మిని గారు, వీరి కమలాసన్ గారు, వీరందరి ఒత్తిడి మేరకు సహకారంతో అప్పుడు కూడా ఉగాది రాశి ఫలితాలు మొదలు పెట్టడం జరిగింది. ఆ తదుపరి శాన్ స్వరూప్ గారి సలహా మేరకు రాశి ఫలాలు అనే కార్యక్రమాన్ని, దినఫలాలు అనేది ప్రారంభించడం జరిగింది. ఆ తదుపరి విస్సా టీవీ, దాని తర్వాత నగేష్ గారి సహకారం, ఆయన కోరిక మేరకు స్నేహ టీవీ, అది అమెరికాలో ఇదే వచ్చే టీవీ. పబ్లిష్ అయ్యేది. ఆ టీవీలో దినఫలాలు ప్రారంభించడం జరిగింది. ఆ తదుపరి ఇంచుమించు 99, 2000 ఆ ప్రాంతంలో అప్పుడున్న తేజ టీవీలో దినఫలాలు మొట్టమొదటిసారిగా ప్రారంభించడం. ఆ తదుపరి జెమినీ న్యూస్, ఈ విధంగా ఇంచుమించు 2017, 2018 వరకు అన్ని ఈ ఛానల్స్లో, ప్రధానంగా జెమినీలో ప్రతిరోజు రాశి ఫలితాల కార్యక్రమాన్ని చేయడం జరిగింది. చాలా యాక్యురేట్గా మీరు రాశి ఫలాలు ఇచ్చారు అని అంటే యాక్యురసీకి చాలా దగ్గరగా అంటే ఇది చెప్పారంటే గన్ షాట్గా అది జరగటం అనేది జరుగుతుంది. ఎట్లా సాధ్యపడుతుంది? చాలా ఇది మంది సహజ కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా, చెప్పారండి మాకేం అవ్వలేదు అని. బట్ మీ ప్రెడిక్షన్స్ లో అది జరగదు ఎందువలన? సహజంగా 100% పర్ఫెక్షన్ తోటి 100% ఖచ్చితంగా ఇలానే జరుగుతుందని రాశి ఫలితాలలో చెప్పడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే వారి స్వంత జాతకాన్ని కూడా పరిగణలో తీసుకోవాలి. రాశి ఫలాలు చెప్పడం అనేది కేవలం చంద్రునికి సంబంధించి, చంద్ర రాశికి సంబంధించి మాత్రమే బేస్ చేసుకొని చెప్పటం. ఇంకా మిగతా గ్రహాలు వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళ జాతకంలో ఉన్న గ్రహస్థితులు, వీటి ప్రభావాన్ని మనం పరిగణలో తీసుకోకుండా మీకు ఈ రోజు ఇలా జరుగుతుంది, ఈ నెల ఇలా జరుగుతుంది అని చెప్పటం అనేది కేవలం 30-40% వరకు సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో నేను తీసుకున్న పద్ధతి అలెన్ లియో గారు కానీ, హీరో వారికి సంబంధించి, అంటే వెస్ట్రన్ అస్ట్రాలజర్స్లో, ఇండియన్ అస్ట్రాలజర్స్ దాంట్లో ఎకిరాల కృష్ణమాచార్య గారు, వీరందరి గైడెన్స్ అంటే వారి పుస్తకాలు చదవటం, వారి పుస్తకాల ద్వారా ప్రేరేపితమై కొత్త కాన్సెప్ట్ చేసుకోవటం. అందులో ఏమిటంటే వేధలు, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క రోజు ఒక్కో రకమైన వేధ వస్తూ ఉంటుంది. దాని తర్వాత గ్రహాల మధ్య ఏర్పడే ఆస్పెక్ట్స్, కంజంక్షన్ కావచ్చు, స్క్వేర్ కావచ్చు, ట్రైన్ ఆస్పెక్ట్, ఈ విధంగా 2 గ్రహాల మధ్య ఏర్పడే గ్రహ దృష్టులు, అవి ఆ రాశుల మీద ఎలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి, వీటన్నిటినీ పరిగణలో తీసుకొని చెప్పటం వలన, అంటే అంతవరకు వస్తున్న సాంప్రదాయ పద్ధతులతో పాటుగా ఈ వెస్ట్రన్ సిస్టంలో ఉండే ఇవి తీసుకొని చెప్పటం వలన, సో రెండింటిని మిళితం చేయటం వలన దాదాపు యాక్యురసీ, అంటే 100% యాక్యురసీగా చెప్పడం అనేది సాధ్యం కాదు. దాదాపు దగ్గరగా ఉండే విధంగా వారు జాగ్రత్తలు తీసుకోవడానికి, ఆరోగ్య సంబంధిత విషయాలు, కుటుంబపరమైన సంబంధిత విషయాలు, ఇన్వెస్ట్మెంట్ విషయాలు, స్టాక్ మార్కెట్కి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఇటువంటి విషయాలలో డీపెస్ట్ అనాలిసిస్ చేయటం వలన కొంత ఉపయోగకరంగా ఉంటుంది. సో ఆ విధంగా ఆ కాన్సెప్ట్తో మీరు స్టార్ట్ చేశారు. రాశి ఫలాలు అనేది ఇప్పుడు ఇంతలాగా వచ్చేసాయి అంటే చెప్తూనే ఉన్నారు ఎవరు ప్రాక్టీస్ని రీత్యా వాళ్ళు. సో అసలు స్టార్ట్ చేసిందే వారు. సో చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ మన కోసం ఈ రాశి ఫలాలను అందిస్తున్నారు. ఖచ్చితంగా చక్కటి యాక్యురేట్గా ప్రెడిక్షన్స్ అందించేది ఖచ్చితంగా ఉంటుంది. రాసి పెట్టుకోండి, ఇది రాశి ఫలాలని రాసి పెట్టుకోండి. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో వృషభ రాశి గురించి తెలుసుకుందాం. నమస్తే సార్.